మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగడం అనేది గత 40 సంవత్సరాల క్రితం ఏబిసిడి వర్గీకరణ ఎస్సీల్లో జరగకపోతే మాదిగల బతుకు అంధకారం అవుతుందని చెప్పేసి బెంగళూరులో మొదలైనటువంటి మంజునాథ గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో అమ్మ సదాలక్ష్మి అమ్మ గారు ఒక వీరవనితగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగకపోతే కేవలం ఒక వర్గం మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి గలమెత్తినటువంటి మహనీయురాలు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది జనాన్ని సమీకరించినటువంటి గొప్ప వీరవనిత. అక్కడ మొదలైనటువంటి 1990, 92, 94లో లక్షలాది మందితో ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్లో సభలు జరిపి మాదిగల యొక్క గలాన్ని విప్పినటువంటి ఆనాటి ఆదిజాంబవ అరుంధతి సౌత్ ఇండియా ఫెడరేషన్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఉద్యమం నేడు 2024 కల్లా మాదిగల చిరకాల ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణని సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఈ తీర్పునివ్వడం అనేది యావత్తు ఈ భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల పేదల పక్షాన న్యాయస్థానాలు ఉంటాయనేటటువంటి గొప్ప నినాదాన్ని పంపడం అనేది ఇది ఒక శుభసూచకం. దీంట్లో మాదిగల త్యాగం ఎంతో ఉన్నది. దానితో పాటు ఈరోజు మేము అమరవీరులకి నివాళులు అర్పించడంలో వారు చేసినటువంటి ప్రాణ త్యాగాలను మేము నిరంతరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వారి త్యాగాలని, వారి యొక్క చేసినటువంటి స్ఫూర్తిని, వారు అందుకున్న నినాదాన్ని పక్కన పెట్టేసి ఈనాడు ఏదైతే ఈ మాదిగ జాతి ఈరోజు ఈ వివక్షతకి కారణమైందో అలాంటి దోపిడీ బూర్జీవ నియంతృత్వ మత్తత్వ పార్టీలతో ఈరోజు కొంతమంది వ్యక్తులు అంటగాగడాన్ని యావత్తు మాదిగ సమాజం జీర్ణించుకోలేకపోతా ఉన్నది. ఈరోజు మాదిగల నినాదం ఏబిసిడి వర్గీకరణతో పాటు దళితులలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకీకరణ చేసి భవిష్యత్తు రాజ్యాధికారం వైపు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈనాడు అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ సమాజం మీద ఉంది కనుక రేపు ఒక ప్రభుత్వ ఉద్యోగాలలోనే కాదు, రేపు ప్రైవేట్ రంగాలలో పూర్తిగా మేము ఈ యొక్క మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి దాపరించిన ఈ క్రమంలో ఈ రిజర్వేషన్ ఫలాలను అన్నదమ్ములుగా ప్రతి ఒక్కరం సమానంగా పంచుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చినందున బీజేపీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో రాజ్యసభలో దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి దీనికి ఎవరికి ఇంకా మళ్ళీ ఎలాంటి అవకాశాలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద కూడా మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. బీజేపీ నాయకులు ఖచ్చితంగా పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పెట్టి ఈ మాదిగల చిరకాల ఆకాంక్ష ఏదైతే ఉందో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మాదిగ సంఘాల మహాకూటమి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా వివక్షతకు గురైనటువంటి రిజర్వేషన్ ఫలాలకి దూరమైనటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మాదిగలను ఐక్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తాం. నలభై సంవత్సరాల ఉద్యమంలో అనేక మంది పోరాటాలు చేసిరు. దాంట్లో మేము ప్రాణాలకి చివరి వరకు కూడా పోయి వచ్చినాం. ఈనాడు మందకృష్ణ మాదిగ గారి అభిప్రాయాన్ని వారు తెలియపరిచారు. ఆయన ఏనాడు సుప్రీంకోర్టుకి వెళ్ళలే, ఎక్కడ కేసులు వేయలే, ఆయన ఏం చేయలే. పంజాబ్ ప్రభుత్వం 2020లో వేసినటువంటి ఏదైతే 2004లో కొట్టేసినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలను అదే సవాల్ చేస్తూ దేవేందర్ సింగ్ అనేటటువంటి ఆ పంజాబ్ నాయకుడు పోయి సుప్రీంకోర్టులో దాదాపు 4 సంవత్సరాలుగా ప్రభుత్వం పోరాడి ఆ యొక్క న్యాయస్థానాన్ని ఈరోజు ఒప్పించి 7 సభ్యుల ఏదైతే న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు ఇది పంజాబ్ ప్రభుత్వం దేవేందర్ సింగ్ గారికి ఇది దక్కుతుంది. దీన్ని ఎవరు తమ సొంత అవసరాల కోసం, తమ వ్యక్తిగత ఎదుగుదల కోసం ఎవరు వాడుకున్నా ఇది మాదిగ సమాజం, యావత్ సమాజం క్షమించదని తెలియజేస్తా ఉన్నాం.